తన ప్రవక్తను ముందుగా పంపకుండా, తాను చేయనుద్దేశించిన దానిని ముందుగా తన ప్రవక్తకు తెలపకుండా యెహోవా తన ఉగ్రతను ఒక పట్టణంపై లేదా దేశంపై చూపించడు. దానినే ప్రవచన శైలిలో యెహోవా ఏమీ చేయడని ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో చదువుతాం. దీనిని గురించి డీప్గా ఆలోచించు. ఈనాడు ఎవరు దేవుని ప్రవక్తలు? అసలు దేవుని ప్రవక్తలు నేడు మన మధ్యలో ఉన్నారా? ఉంటే వారి పని రాబోయే దేవుని ఉగ్రతను గురించి ముందుగా హెచ్చరించడమైనప్పుడు వారు ఎందుకు మౌనంగా ఉన్నారు? 2004 ఇండోనేషియా సునామీకి ముందు మౌనంగా ఉన్నారు. 2011 జపాన్ భూకంపానికి ముందు మౌనంగా ఉన్నారు. COVID-19కి ముందు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు 2025 లాస్ ఏంజలస్ వైల్డ్ ఫైర్కి ముందు కూడా వారు మౌనంగా ఉండడం గమనార్హం. ఒకవేళ పై చెప్పినవన్నీ దేవుని ఉగ్రతకు ప్రతిఫలాలు అయితే, ఆమోసు 3:7 ప్రకారం మేము దేవుని ప్రవక్తలం అని ఈనాడు చెప్పుకునే వారికి దేవుడు ముందుగానే తాను చేయబోదాన్ని తెలుపుండాలిగా. అలా వారికి తెలపలేదంటే వారు నిజమైన దేవుని ప్రవక్తలు కారణేగా. ఒకవేళ మేము ప్రవక్తలమని చెప్పుకునే వారికి దేవుడు ముందుగా తెలిపిన వారు ఆ విపత్తులు జరగక ముందే ఆ ప్రాంతాలకు వెళ్ళి వాటి దుర్గతిని గురించి ఎందుకు ప్రకటించలేదు? ఇది ఆలోచించాల్సిన విషయమే.